ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీలో మాత్రము చాలా అంటే చాలా రసవత్తరంగా, గందరగోళంగా కూడా కొన్ని కేసులతోటి, కొన్ని వ్యాఖ్యలతోటి, కొన్ని అవమానాలతోటి, కొన్ని అభినందనలతోటి సాగిపోతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. కానీ ఏం జరుగుతుంది అనే కోణంలో అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు కొంచెం ఆందోళనకి గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కవితక్క వేరైపోయారా? లేకపోతే పార్టీలోనే ఉన్నారా? ఇవన్నీ కూడా ఇంకా అనుమానాలు రేకెత్తిస్తున్న వార్తలే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏం చక్కర్లు కొడుతుందబ్బా అంటే, ఇప్పుడు కవితక్క మరి సెపరేట్ పార్టీ పెడుతుందా? పెట్టకుండా బీఆర్ఎస్‌లో నడుస్తుందా? ఒకవేళ బీఆర్ఎస్‌లోనే తను నడుస్తున్నట్లయితే, ఎందుకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ నినాదం చెయ్యట్లేదు? ఇంకొకటి బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడతలేదు? అని ఈ అన్ని అనుమానాలన్నీ రేకెత్తిస్తూ ఉన్నాయి. దీని వెనకాల ఎవరున్నారు? ఏంటి? ఏ విషయం పైన కూడా ఇటు ఓ పక్క కొడుకు, ఓ పక్క కూతురు కదా! బీఆర్ఎస్‌లో కేటీఆర్, అలాగే జాగృతిలో కవితక్క ఉన్నారు. మధ్యలో కేసీఆర్ గారున్నారు. ఇక్కడ ఎటు కూడా కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు బయటికి రావడం లేదు? ఈ వ్యాఖ్యల పైన ప్రజలు చేస్తున్న, ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల పైన కేసీఆర్ గారు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకంటే ఇద్దరు తన పిల్లలే కదా! తన గూటి పక్షులే కదా! ఎందుకు నోరు విప్పడం లేదు? అసలు కవితక్క ఇలాంటి స్టెప్ తీసుకోవడానికి కారణాలేంటి అసలు? ఏం జరగబోతుంది ఈ తెలంగాణ రాజకీయంలో? ఇవన్నీ కూడా మనం గ్రహాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే, గ్రహస్థితి ప్రకారంగా ఏం జరగబోతుందో ఈరోజు మన హిట్ టీవీ ప్రేక్షకులకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మన ముందు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. నమస్తే అండి. జై ఎలా ఉన్నారు? శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు ముందుగా? బాగున్నానండి. అసలు ఇప్పటి వరకు నేను ఒక ఇంత పెద్దగా ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను మరి. అంటే ఇక్కడ జరుగుతున్నదే సిట్యుయేషన్ నేను చెప్పాను. సార్ మరి ఏం జరగబోతుంది? ఏంటి అసలు బీఆర్ఎస్‌లో? కవితక్క బీఆర్ఎస్సా కాదా? ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే ముందుగా దానికి మూలం ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారి గ్రహస్థితిని బట్టి ఎలా ఉండబోతుంది? ఆయన కొడుకుకు వైపు ఉంటున్నాడా? కూతురు వైపు ఉంటున్నాడా? అసలు ఇవన్నీ జరుగుతుంటే కూడా ప్రతిపక్షాలు అన్ని రకాలుగా మాట్లాడుతుంటే కూడా మరి ఆ పెద్దాయన ఎందుకు నోరు మెదపడం లేదు? ఇప్పటివరకు స్పందించడం లేదు. అన్ని వ్యాఖ్యలొస్తున్నాయి. కొడుకును ఓ పక్క కేసుల పాలు చేసేసి, నోటీసులు ఇచ్చేసి ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెడుతున్నారు ప్రతిపక్షాలని అనుకోవచ్చు. ఇండైరెక్ట్‌గా గాని, డైరెక్ట్‌గా గాని. ఓ పక్క చూస్తే కూతురు మరి సెపరేట్ అయిపోయింది పూర్తిగా మరి. అయినా గాని ఎందుకు పెద్దాయన ఇంత మౌనం పాటిస్తున్నారు? ఏం జరుగుతుంది గురువుగారు? ముందుగా చెప్పాలంటే మన హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై శ్రీమన్నారాయణ. మీకు కూడా మా ప్రేక్షకుల తరపు మీరు నుంచి. ముందుగా ఎలా ఉన్నారు? నేను చక్కగా ఉన్నాను గురుగారు. ఇలా ఉన్నాము మొత్తానికి. అయితే బాగున్నాం. అయితే మనకిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యెస్. ఏదైతే పార్టీల్లో కుమ్మలకైపోవడం కావచ్చు, పార్టీలో చీలికలు కావచ్చు, యెస్. ఏదైనా సరే మనము రాజుగా పాలించేటప్పుడు ఉన్నటువంటి హోందా కావచ్చు, ఆ యెస్. ఒక థియరీ కావచ్చు, ఆ ఒక ఏదైనా సరే పరిస్థితులు ఉన్నాయో, హ్మ్. ఆ ఒక పదవిలో లేనప్పుడనేది ఎవరైనా కూడా సింహం అయినా సరే గర్జించినా దాన్ని పట్టించుకునేటువంటి విధానం ఉండదు. ఇది ఉండదు. మన సంస్కృతి, మన సాంప్రదాయ ప్రకారం కూడా అది నడుస్తుంది. ఎవరైతే పదవిలో ఉంటారో వారే రారాజు. రారాజు. అంతే. ఓకే. ఎట్లా గెలిచారు? ఎలాగా గెలుపొందారు? హ్మ్. అనేది ఎవరు ఆలోచించరు. గెలిసారా లేదా? లేదా. అంతే చూస్తారు. హ్మ్. ఇది పక్కన పెడితే, ఇక మీరన్నారు, కేసీఆర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు యెస్. అని. అంటే మీరన్నారు గదా! అతను ఆలోచించే విధానానికి, మాట్లాడే విధానానికి ఎవరు వినే పరిస్థితిలో లేరు. ముందుగా హ్మ్. చెప్పుకోదగినది. ఎందుకంటే పదవిలో లేరు కాబట్టి. ఓకే. ఎప్పుడైనా సరే ప్రజలకి గుర్తొచ్చేది గాని, ప్రజలు చూసేది గాని, ప్రజలు ఆలోచించేది గాని, ప్రజల ఆలోచనలు ఉండేది గాని రాజొక్కరే ఉంటారు. హ్మ్. రాజుగా గెలుపొందిన వారు మాత్రమే ఉంటారు. హ్మ్. సీఎం గారు ఏం చేశారు? ఏం పథకాలిచ్చారు? ఏం నడుస్తుంది? ఫెయిలా? హిట్టా? ఇంతే ఓకే. ఉంటుంది. సినిమా చూస్తే హీరో మాత్రమే గుర్తుంటారు. హీరోయిన్ మాత్రమే గుర్తుంటారు. యెస్. ఇంకా క్యారెక్టర్‌లు ఎంత చేసినా క్యారెక్టర్ ఆర్టిస్టే వాళ్ళు. ఇది రాజకీయంలో కూడా నడుస్తది. నడుస్తుంది. ఎంత మంత్రి చేసినా మెయిన్‌గా మార్కులు పడేది పెద్ద సీటుకే. పెద్ద సీఎంకే. ఇంకా పైనుంచి వస్తే ప్రధానమంత్రికి ఉంటుంది. హ్మ్. అంతే. ఇంక పక్కన ఎవరు ఎన్ని రకాలు చేసినా దాని గురించి ఆలోచించేదేముండదు. ఏమో. ఒక హోటల్‌లో ఫుడ్ వండేది మాస్టరు.
ఫుడ్ వండేది చెఫ్ వండుతారు. అవును. కానీ పేరు మాత్రం హోటల్‌కి వస్తది. ఖచ్చితంగా. ఫుడ్ బాలేకపోతే కూడా వచ్చేది హోటల్‌కే. ఖచ్చితంగా. అయితే ఇక్కడ చెఫ్ ప్లేస్‌లో కేసీఆర్ గారు ఉన్నారు. ఓకే. ఇక్కడ ఏమవుద్దంటే కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, వారు చేసేటువంటి విధానాలకన్నిటికి కూడా ఈ రోజుకి కూడా ఇద్దరు పిల్లలు కూడా అతని మాటే వింటారు. హ్మ్. ఇక్కడ హ్మ్. మేజర్‌గా మనం ఆలోచించాల్సిన విషయం ఏందంటే, ఒకటి ఉమ్మడి కుటుంబం యెస్. ఎంత హోదాలో ఉన్నా, ఎంత పరిస్థితిలో ఉన్నా, ఎన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులున్నా, ఉన్నా. ఎంత సంపాదించుకున్నా కూడా హ్మ్. ఈ రోజుకి కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కేసుల్లో ఉండొచ్చు. హ్మ్. రేపటి రోజున ఇంకేదైనా పరిస్థితి ఉండొచ్చు. అవును. వారి జాతక ప్రకారంగా బాలేకపోవచ్చు. కానీ ఒకటే మాట, ఒకటే దారి. జనాలందరూ కూడా మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే కేసీఆర్ కుటుంబంలో హ్మ్. చీలికలు లేవు. లేవు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేసీఆర్ మీరెలా చెప్తారు లేవని చంద్రశేఖర్ చెప్పేసి? గారి కుటుంబంలో ఎటువంటి చీలికలైతే లేవు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కూడా మీరు చీలికలు లేవు, ఎటువంటివని తేల్చి చెప్పేస్తున్నారు కరెక్టే. కానీ ఇక్కడ కళ్ళకి కనబడుతుంది. ప్రజల కళ్ళకు, ప్రజలకి ప్రతిపక్షాల కళ్ళకి కళ్ళకి అంటే కనబడుతుంది కదా! ఇక్కడ ఒక నలుగురు కొడుకులు ఒక తండ్రికి ఉంటారు. యెస్. నలుగురు కొడుకులు ఒకే దారిలో ఉండరు. అవును. ఒకళ్ళు సినిమా తీస్తూ ఉంటారు. ఒకళ్ళు హాస్పిటల్ పెడుతూ ఉంటారు. మరొకరు రాజకీయంలో ఉంటారు. మరొకరు వ్యాపార వ్యక్తి ఉంటారు. హ్మ్. ఈ నలుగురు కూడా సాయంత్రానికి ఒకే ఇంట్లో తినలేకపోయినా వారికి ప వారికి ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు ఒకే ఇంట్లోకొచ్చి తింటారు. హ్మ్. వీళ్ళ నలుగురు కూడా ఒకళ్ళకొకళ్ళు పడకుండా కొట్టుకుంటూనే ఉంటారు బయటను. అవును. కానీ వాళ్ళ కొడుకు కాకుండా పోరు, కూతురు కాకుండా పోరు, తండ్రి కాకుండా పోరు. ఈ ఈ ఒక రిలేషన్‌షిప్ ఏదైతే బ్లడ్ రిలేషన్ ఉందో ఇది ఎక్కడికి పోదు. ఇక యెస్. చీలికలు ఎక్కడి నుంచి ఉన్నాయి? హ్మ్. ఆస్తి పరంగా, పదవుల పరంగా యెస్. వీటికే చీలికలు. ఇప్పుడు వీటి పరంగానే అవుతుంది. అంతేగాని హ్మ్. వాళ్ళ రిలేషన్ పరంగానో ఇక బద్ధ శత్రువులైపోయేసి హ్మ్. ఏదో ఇద్దరికిద్దరు కొట్టుకొని జైల్లో పెట్టుకొని కత్తులు తీసుకొని పొడుచుకునేంత ఇదైతే ఏ కుటుంబంలో రాదది. రాదు. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఏ హ్మ్. కుటుంబంలో లేదు. హ్మ్. అలానే వీరి దాంట్లో కూడా లేదు. లేదు. అంతే. అయితే వీరి కుటుంబ పరంగా అయితే చీలికలైతే లేవు. లేవు. ముఖ్యంగా అయితే ఇది. కుటుంబ పరంగా ఎక్కడ కూడా చీలికలని ఎవరు కూడా అనట్లేదు కానీ, ఇక్కడ పార్టీ పరంగానే చీలికలొచ్చాయి. కానీ ఏంటి మరి కేసీఆర్ గారి గ్రహస్థితి బాగలేదా? ఇప్పుడు బ్యాడ్ టైమ్ ఏమన్నా నడుస్తుందా అతనికి? అందుకే తనేం నోరు విప్పడం లేదా? అని చెప్పేసి కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. అందుకే తన గ్రహస్థితి పరంగా ఎలా ఉండబోతుంది మరి కేసీఆర్ ఇక్కడ గారిది అని తెలుసు. కేసీఆర్ గారు నోరు విప్పట్లేదు, మాట్లాడట్లేదు అని అనుకుంటున్నాము. అవును. కానీ వెనక జరిగేది తన మేధాశక్తి ఏదైతే ఉందో, అతను మాటలతో కాకుండా చేతలతో చూపిద్దాం అనుకుంటున్నారేమో కదా! యెస్. ఎందుకంటే పెద్ద వయసున్నప్పుడు హ్మ్. ఒక మాట మాట్లాడితే పెద్ద వయసుంది ఆయనకైనా ఉండాలి గదా! హ్మ్. ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసని నలుగురితో అనిపించుకునే కన్నా, హ్మ్. తను చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో, అతని ఆలోచన మొత్తం పని మీద పెట్టి, హ్మ్. అతన్ని నిరూపించుకునే విధంగా చేస్తున్నారేమో! అది కదా మనం ఆలోచించుకోవాలి. అయితే అది కూడా. ఇక్కడ ఆ ముఖ్యంగా విషయంలో కూడా కొన్ని అనుమానాలు ఎట్లొస్తున్నాయంటే, ఆయన మేధావి కాబట్టే ఈరోజు తెలంగాణని కూడా సాధించగలిగాము అనే ఒక ప్రఖ్యాతి అయితే ఆయనకుంది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర పూర్తయింది. అయినప్పటికీ కూడా తన పిల్లలకే ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నా ఎందుకు ముందుకు రావడం లేదు? ఇక్కడ తన గ్రహస్థితి బాగలేదా? అంటే ఇక్కడోటి మనం గమనించుకోవాలి. ఆ! కాలాన్ని, జరిగే విషయాన్ని ఎవరు ఆపకూడదు. ఆ ఆ! సందర్భ సారంగా అది జరిగిపోవాలి. యెస్. ఇప్పుడు కేసులు పెట్టున్నారు. హ్మ్. కేసులు పెడితే ఎమ్మడే ఈయనకి రిలీజ్ చేసుకునే దానికి కెపాసిటీ ఉంది, కేపబిలిటీ ఉంది. ఆ ఒక శక్తియుక్తులు ఉన్నాయి. హ్మ్. కానీ అక్కడ ఎందుకు ఏం జరిగిందనేది కూడా వీళ్ళకి తెలియాలి. యెస్. వీళ్ళు చేసినటువంటి తప్పులేంటి? హ్మ్. వాటిని ఎలాగ మనం అధిగమించుకోవాలి? హ్మ్. రేపటి రోజున వీరికి ఏదైనా మళ్ళీ ప్రాబ్లమ్ వస్తే ఎలా సార్ట్ ఔట్ అవ్వాలని కూడా ఆ ఖచ్చితంగా. అనుభవం కూడా పిల్లలకివ్వాలి. ఆ! ఆస్తులొకటి, పదవులొకటే కాదు. అనుభవం కూడా ఇవ్వాలి పిల్లలకి. హ్మ్. రేపటి రోజున వాళ్ళ కింద తరం వారు కూడా ఇబ్బంది చేస్తే ఏం చేయాలనేది ఒక అనుభవం ఇవ్వాలి. ఆ ఒక అనుభవంలోనే కేసీఆర్ గారు ఉంటారు. ఓకే. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఏందంటే, ఆ క్యాడర్‌ని కానియండి, ఆ పదవుల్ని కానియండి, ఆ ఒక పరిస్థితిని కానియండి, ఎవరికి ఇచ్చాల్సిన బాధ్యత వారికిచ్చేసి అది నిర్వర్తించుకోమని చెప్తారు. ఫైనలీస్‌గా లాస్ట్ ఆ పరిస్థితులకి ఏర్పడినప్పుడే అతను ఎంటర్ అయ్యి, అక్కడ సమస్యని కుత కుదిర్చి పడేసి ఉండేదాని క్రియ ఆ కేసీఆర్ గారు చేసేటువంటి విధానం కనిపిస్తది మనకి. ఇది ఈ రోజు కాదు. తను రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా, హ్మ్. టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి తనకేర్పడింది. ఏర్పడింది. కాబట్టే ఈ యొక్క పొలిటీషియన్స్‌లో గూడా, ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో కూడా అంత నిలదొక్కుకొని హ్మ్. 2 సార్లు సీఎంగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే
అది మామూలు విషయం కాదు. ఎవరు అంచనా వేయలేని విషయం కూడా. అందులో ఒకటి ఆయన ప్రాణ త్యాగం వరకెళ్ళేసి కూడా ఇప్పుడు అంత అనుభవం ఉంది గాబట్టే ఈ మాత్రమైన తెలంగాణని కొంచెం అభివృద్ధి బాగా చేయగలిగారు. ప్రజలకు అండగా నిలబడ్డారు. ముఖ్యంగా చెప్పాలంటే కేసీఆర్ గారిది ఒక ఇప్పుడు మనకి ఎట్లయితే మనం చెప్పుకున్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారో, హ్మ్. నాయకుల పేర్లు అవసరం లేదు. అంటే యెస్. మనకి పూర్వం ఉన్నట్టు నాయకులు, ఈరోజు స్టాచ్యూ అయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆ! ఆ నాయకుల్లో పేరు ప్రఖ్యాత పోయించి, అదే స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఒకరుగా ఉన్నారు ఈ రోజుల్లో అంటే, ఒక కేసీఆర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అవును. అవును. ఆయన ఒక గ్రహస్థితి కూడా అప్పట్లో అలానే ఉండేది. హ్మ్. ఆయన ఒక జోష్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఆయనకి సపోర్ట్ చేయటం, యెస్. సరైనటువంటి మనుషులు తన కింద పని చేయటం, ఇవన్నీ కూడా తనకి మంచి పేరు ప్రఖ్యాతిని తీసుకొచ్చి పెట్టాయి. అవును. అతను చేసినటువంటి పార్టీలో విధానాలు కావచ్చు, హ్మ్. అతను ఇంతకు ముందు ఉన్నటువంటి పార్టీల్లో కావచ్చు, ఆ ఒక విధానాలు కూడా ఆయనకి మంచి సపోర్ట్‌గా నిలిచాయి. ఆ ఒక అనుభవం కూడా వారికి మంచి అవును. సపోర్ట్‌గా నిలిచింది కాబట్టే, ఆ రోజున తెలంగాణలో మొదటి సీఎంగా మనకి అవును. రావడము, ఆ మొదటి సీఎంగా గెలవడం కూడా జరిగింది. దాన్నుద్దేశించే ఈరోజు మరి తన ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా ఎలా ఉంటుంది, ఏంటి అని ఎందుకు తెలుసుకోవాలనుకున్నామంటే, ఇప్పుడు ఒక నాయకుడుగానే ప్రజలు చూడలేదు తనని. ఈ రాష్ట్రానికి ఒక రాజుగా చూశారు. ప్రజల మనిషిగా చూశారు. అందుకు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడిగా ఒకప్పుడు సీఎంగా కాకుండా, ఒక రాష్ట్రానికి నాయకుడు, రాజుగా చూశారు కాబట్టి ఆయనని, అలా సైలెంట్‌గా ఉండడం అనేది ప్రజలు కూడా ఒప్పుకోలేని అంటే స్వీకరించలేకపోతున్నారు. ముందుగా కేసీఆర్ ఎవరైతే ఉన్నారో, ఈ కేసీఆర్ వాళ్ళు చేసినటువంటి మొదటి తప్పు అని చెప్పలేం గానీ, హ్మ్. తప్పు లాంటిది ఒక అడుగు రాంగ్ స్టెప్ వేశారని చెప్పొచ్చు. హ్మ్. అది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడం. ఫస్టు. మొదటి ఏసినటువంటి తప్పు అడుగేంటంటే, అంటే పెద్దవాళ్ళు, ఆ వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు. అవును. అందులోనూ ఆధ్యాత్మికంగా గూడా వారు ఎదిగినటువంటి అనుభవశాలుడైనటువంటి కేసీఆర్ గారు, హ్మ్. అది ఎలా జరిగింది, ఏంటి అనేది తెలియకుండా వేసినటువంటి మొదటి అడుగు బీఆర్ఎస్ పార్టీగా పరిగణించడం. రెండోది వారు రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థానానికి, అది నేషనల్ పార్టీగా వెళ్ళాలి. పరిగణించడం. ఈ పరిగణించడం. 2 అనేది వారు చేసినటువంటి మొట్టమొదటి మైనస్. అది. అందువలన వారికి దానితో పాటు వారి యొక్క జాతకాలు చూపించడం మర్చిపోయారా? హ్మ్. లేకపోతే ఇంక నాకు ఏమి అవ్వదులే అని ఒక ప్రతి ఒక్కరికి ఒక ఇగో తత్వం ఉంటుంది. ఆ ఇగో ఖచ్చితంగా. తత్వంతో వారేమన్నా తప్పుడడుగు వేశారా? అనేదొకటి. రెండోది ఇంకొక తప్పుంది. హ్మ్. అదర్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల వాళ్ళని, సలహాదారులని దగ్గర చేసుకోవడం. యెస్. అది గూడా నిజమే. సలహాదారుల్ని, పార్టీ అవును. వ్యక్తుల్ని దగ్గర అవును. చేసుకోవడం. అవును. అది రెండో తప్పుదాయం. అవును. తప్పు అని రాజకీయం చెప్పలేం. అంటేనే స్వార్థము. ఆ! ఆ స్వార్థపరులు ఎలాంటి సూచన అయినా ఇస్తూ ఉంటారు. ఇంకోటేందంటే 10 మంది పార్టీ నాయకులకైనా, ఆ! అగ్ర నాయకులకైనా సలహాలిచ్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కేసీఆర్ గారు హ్మ్. మరొకరి దగ్గర సలహా తీసుకోవడం. అవును. ఆ అది సందర్భం అది అయ్యుండొచ్చు. కానీ సలహా తీసుకోకపోయి ఉన్నట్టే ఇంకోలా ఉండేది పరిస్థితి. ఇంకోలా ఉండేదంటారు. ఉండేది. హ్మ్. ఈ 2 తప్పుల వల్ల పార్టీ అనేది నిలదొక్కోలేకపోయింది. నిలదొక్కలేకపోయింది. పోయింది. ఇక తర్వాత కాలంకొచ్చినప్పటికి ఏమైందంటే, వారి యొక్క జాతక ప్రకారంగా కూడా కొన్ని రకాల దశలు కావచ్చు, హ్మ్. వారి గోచార ప్రకారంగా కూడా కొన్ని బాగలేని పరిస్థితులొచ్చాయి. ముందుగా మనము కేసీఆర్ జాతకం పరిశీలించినట్టయితే గనక, ఒకసారి కేసీఆర్ జాతకం చూస్తే మనకి చూస్తే అర్థమైతది మనకేంటనేది. సరే. గురువుగారు ఇప్పటి వరకైతే మీరు చెప్పిన దాని ప్రకారమే నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు కూడా అదే అనుమానాలున్నాయి. ఇప్పటి వరకైతే బీఆర్ఎస్ పార్టీలో జరగాల్సిన తప్పులన్నీ కూడా జరిగిపోయినాయి. అయి వాస్తవం. కానీ రాబోయే ఈ కాలంలో ఎలా ఉండబోతుంది కేసీఆర్ గారికి? తన జాతక ప్రకారంగా చూసుకుంటే మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటారా? లేకపోతే వాళ్ళు ఒకవేళ గెట్టినవ్వాలి అంటే వాళ్ళు మళ్ళీ పుంజుకోవాలంటే ఏంటి? ఏం చేయాలి? ఒక్కసారి మీరు. నాకు తెలిసి ఆ పెద్దాయన ఎవరైతే ఉన్నారో, హ్మ్. కేసీఆర్ గారు ఉన్నారు గదా! ఈ హ్మ్. కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో, అతను అపర మేధావి. ఓకే. మేధావి గూడా కాదు. అపర మేధావి. హ్మ్. 1,00,000 మందికి ఒకే దగ్గర కూర్చోబెట్టి, యెస్. వారి యొక్క సమాధానం ఇచ్చేటువంటి అతనికి అంత నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్. హ్మ్. అతను ఏ ఒక అవకాశం గాని, ఏ ఒక ప్లాన్ కానీ, ఏ ఒక ఆలోచన కానీ లేకుండా చేస్తారు అనేది నేను అనుకోను. ఖచ్చితంగా. ఖచ్చితంగా. అనుకోను. అవును. అయితే ఇక్కడ ముఖ్యంగా తన జాతకమే చూస్తే హ్మ్. కేసీఆర్ గారి ఒక జాతకం చూసినట్లయితే ఎలా ఉండబోతుందో మనం ఒకసారి చూద్దాం. అవును. అతన్ని చూసినట్టయితే యెస్. గనక మనం చూడండి అతనిది 54 అవును. డేట్ ఆఫ్ ఇయర్. అవును. ఫిబ్రవరి 17 అతని డేట్ ఆఫ్ బర్త్. హ్మ్. అయితే ఇతనికి ఆశ్లేష నక్షత్రం ఉంది. హ్మ్. పౌర్ణమి రోజు జన్మించారు కాబట్టి ఆయన పునర్జన్మ కారకుడు అవ్వడనమాట. ఓకే. పౌర్ణమి రోజు ఉంది, ఆశ్లేష నక్షత్రం ఉంది. అతనికి పునర్జన్మ లేదు. ఓకే.
అంటే ఇక్కడ ఏదైనా సరే అతనికి ఏందంటే ఈ ఈ జన్మలోనే ఏదైనా సరే అనుభవించేస్తారు. ఏదైనా సరే ఏదైనా అనుభవించేయాలి, సహాయం చేయాలి. చేస్తారు. ఎవరికైనా సహాయం చేయగలుగుతారు. ఏదైనా సాధించగలుగుతారు. యుద్ధాల్లో మరణించినటువంటి వీరమరణం అంటారు కదా! ఆ! అలాంటి వ్యక్తి అన్నమాట ఆయన. అంటే ఓకే. అలాంటి వ్యక్తిత్వాలు గలటువంటి వ్యక్తులే వీళ్ళు. అర్జునుడు ఉంటారు. యెస్. అలానే నహల సహదేవులు ఉంటారు కదా! అవును. ఇలా పాండవులు ఎవరైతే ఉన్నారో ఆ ఒక అంశ. ఓకే. కాబట్టి ఆశ్లేష నక్షత్రం ఉంది తనకి. హ్మ్. ఆశ్లేష నక్షత్రము పౌర్ణమిలో జన్మించారు కాబట్టి కర్కాటక రాశి ఉంది ఆయనది. ఓకే. కర్కాటక రాశి అంటే ఖచ్చితంగా ఆయనకి పునర్జన్మ అనేది లేదు. లేదు. అంటే ఏది చేసినా ఈ జన్మలోనే ఆయన ఖచ్చితంగా సాధించుకొని వెళ్తారు. ఓకే. అంత ఈజీగా అయితే అతనికి ఇది ఉండదన్నమాట. అంటే మళ్ళీ విజయం రాబోతుందంటారా? అది చెప్పలేము కానీ ఖచ్చితంగా ఆయన అనుకున్నది సాధిస్తారు. ఓకే. అతను 100% కాదు 1000% సాటిస్ఫై అవుతారు. ఆ! ఏ విషయంలో సరే. ఆ! అది. అలాంటి వ్యక్తి పిల్లల విషయం ఎందుకు చూడరు? ఖచ్చితంగా చూస్తారు. ఆ ఓకే. సమయం అలా ఉంటది అంతే. ఒక్కొక్కసారి ఇప్పుడు మార్నింగ్ ఉదయించే సూర్యుడు హ్మ్. అస్తమించే వరకు మనం ఎన్ని పనులు చేసినా అలానే ఉంటాడు. ఓకే. ఉదయించినటువంటి చంద్రుడు అస్తమించే వరకు మీరు ఎన్ని చేసినా అట్లే ఉంటారు. హ్మ్. అలానే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ఒక సందర్భం, ఆ ఒక పరిస్థితి పోయేటువంటి కాలం ఒకటి ఉంటుంది. అవును. అప్పటి వరకు అది అలా ఉంటుందన్నమాట. అది కేసీఆర్ గారు చేసిందైతే ఏం లేదు అందులో. హ్మ్. అయితే ముఖ్యంగా కేసీఆర్ గారి జాతకం చూసినట్టయితే గనక ఆశ్లేష నక్షత్రంలో ఉన్నారు కాబట్టి హ్మ్. ఇప్పుడున్న గోచార ప్రకారంగా ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో తనకి ముందుగా చూసుకున్నట్టయితే గనక మనకిప్పుడు గోచార ప్రకారం చూసుకున్నట్టయితే గనక ఇతను వచ్చేసి స్థానాలు చూసుకుంటే కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశిని చూసినట్టయితే గనక 2, 3, 4 స్థానంలో శని, 5వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో రాహు ఉన్నారు. అలానే 8వ స్థానంలో శుక్రుడు, రవి, బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి అతను రారాజుగానే గెలుపొందారు. రాజుగానే ఉన్నారు ఆయన. హ్మ్. ఇప్పుడు గోచార ప్రకారంగా చూసుకున్నా కూడా మనం చూద్దాము. ఇక్కడ శని భగవానుడు వచ్చేసి మీనరాశిలోకి వచ్చేసారు ఇప్పుడు. హ్మ్. అలానే బుధుడు వచ్చేసి ఇక్కడికి వచ్చేసారు. కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. ఓకే. బుధుడు మీనరాశిలోకి వచ్చేసారు. గురువు వచ్చేసి మీనరాశిలోకి వచ్చేసారు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడున్న దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే గనక కేసీఆర్‌కి ఇంకోటి కూడా చూసుకోవచ్చు. ఇలాగా చంద్రుడిని చూసుకున్నప్పుడు ఏందంటే కేతు వచ్చేసి 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాహు, కేతువులు మారారు. హ్మ్. ఈ యొక్క సంవత్సరంలో మొన్న మే 18వ తారీఖున రాహుకేతులు మారేసి మనకి కేతు వచ్చేసి సింహరాశికి వచ్చేసారు. అంటే ఓకే. ఇక్కడ చంద్రుడిని చూసినప్పుడు ఏంటంటే 2వ స్థానంలో కేతు ఉన్నారు. హ్మ్. అంటే రానున్నటువంటి ఇతని దశని చూసుకున్నట్టయితే మనకి పూర్తిగా ఈ యొక్క గోచారం అర్థమవుతుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి బుధుడితో కలిసినటువంటి రవి, రవితో కలిసినటువంటి శుక్రుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి మనకి చంద్రుడిని చూసుకున్నట్టయితే గనక 2, 3, 4, 5, 6, 7, 8వ స్థానంలో ఉన్నారు. అంటే ఇతనికి భార్య నుంచి కలిసి వచ్చేటువంటి ఆస్తులు కావచ్చు, భార్య నుంచి కలిసి వచ్చేటువంటి మాట కావచ్చు, హ్మ్. భార్య నుంచి కలిసి వచ్చేటువంటి ప్రేమ కావచ్చు, ఆవిడని చేసుకోగానే ఇతనికి అన్ని రకాల సంపన్నులు అయ్యేటువంటి అవకాశాలు, ఆస్తులు అన్నీ వచ్చేస్తాయి. ఓకే. భార్య ఇతని మాట జవదాటకపోవచ్చు. ఆవిడ ద్వారా ఇతనికి అయితే సంపన్నమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అదృష్టం ఇతనికి ఉన్నది. ఉన్నది. అది జరిగిపోయింది. జరి అయితే ఇప్పుడున్న దాని ప్రకారంగా ఏంటంటే ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు ఇతనికిను. అంటే దీని ప్రకారంగా కూడా వీరికి కూతురు పరంగా ఎక్కువగా ఇతనికి ఆస్తులు కావచ్చు, మాట కావచ్చు, పరపతి కావచ్చు, పరువు కావచ్చు, లేకపోతే పదవులు కావచ్చు. హ్మ్. ఇక గోచార ప్రకారంగా కూడా కనిపించేదానికి ఏంటంటే కూతురికి ఎక్కువగా స్థానాలు కనిపిస్తా ఉన్నాయి. ఆడపిల్లకి ఎక్కువ స్థానాలు ఉన్నాయి ఇందులోను. ఓహో! ఓకే. తర్వాత మనం మామూలుగా జాతక పరంగానే చెప్పుకుంటున్నాం. జాతక కొడుకు పరంగా పరంగానే అయితే మాత్రం అడుగుతున్నాం స్వామి ఖచ్చితంగా మేము గూడా. కొడుకు పరంగా అంటే పుత్రుని పరంగా అయితే పుత్ర శోభ అయితే ఇతనికి కనిపించట్లేదు నాకు ఇందులో. జాతక ప్రకారంగా కూడా చూస్తే కూడా ఆ! పుత్ర శోభ అయితే ఇతనికి లేదు. ఓకే. అంటే అతని వల్ల ఇతను బాగుపడేది గాని, అతని వల్ల ఇతనికి ముందుకెళ్ళేది గాని, అతని వల్ల ఇతనికి పేరు ప్రఖ్యాతి పెంచేది గాని అయితే ఆ! ఇక్కడ జాతక ప్రకారంగా అయితే నాకు కనపడట్లేదు. ఓకే. ముఖ్యంగా ఈ విషయం. అయితే దీనికి ముందుగా ఇతని జాతకం ఇలా ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగా మనము ఇతని యొక్క దశ అంతర్దశలు చూసుకున్నట్టయితే గనక కేసీఆర్ గారి జాతకంలో మనకిప్పుడు ఏందంటే అతని యొక్క దశ అంతర్దశలు. హ్మ్. అతని యొక్క దశలు మనకి పుట్టినప్పటి నుంచి చూసుకున్నట్టయితే చాలా వస్తాయి. యెస్. అవన్నీ అయిపోయినాయి. అయిపోయిన వాటి గురించి మనకు అవసరం లేదు కాబట్టి అవును. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గనక కేసీఆర్ గారికి గురు మహర్దశ నడుస్తుంది. హ్మ్. ఈ గురు మహర్దశ 2039 వరకు ఉంది. 2039 వరకు ఉంది. గురు మహర్దశ. ఓకే. అయితే దాంట్లో హ్మ్. గురువులో గురుదశ వచ్చేసి 2026 వరకు ఉంది. ఓకే. అప్పటి వరకు కూడా ఎట్లో గట్ల రాణిస్తాడు. ఆ! మాట పరంగానో, గురువు పరంగానో అతను ఒక హైక్ ఉండేసి తన మాట అందరూ వినడము. ఓకే. తనే రాజుగా పదవి లేకపోయినా ఓకే. తనే రాజు. తన క్యాడర్‌కి, తన హ్మ్. పిల్లలకి, హ్మ్. ఆ పదవికి, ఆ ఒక పార్టీకి హ్మ్. తనే రాజుగా, తనే శాసనంగా ఉండేటువంటిగా ఇది 2026 ఫిబ్రవరి వరకు నడుస్తది. ఓకే. ఫిబ్రవరి వరకే అంటే ఈ తర్వాత శని మహర్దశ నడుస్తుంది. హ్మ్. గురువులో శని వచ్చేసి ఇక్కడ శని అంతర్దశ ఉంది.
గురువు దశలో ఆ, శని అంతర్దశ నడుస్తుంది. ఓకే. ఇది వచ్చేసి 2026 2026 ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఆ, 2028 ఆగస్టు 23వ తారీఖు వరకు శని మహర్దశ నడుస్తుంది. ఆ, శని అంతర్దశ నడుస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇతను ఒక జాతకం చూసుకుంటే కర్కాటక రాశి. ఉమ్, కర్కాటక రాశి ఇప్పుడున్న దాని ప్రకారంగా శని ఎక్కడ ఉన్నారు అంటే మీనరాశిలో ఉన్నారు. మీనరాశి. మీనరాశిలో శని ఉన్నారు. ఓకే. అంటే ఇప్పుడు శని మహర్దశ శని మారేటప్పటికి ఉమ్, మళ్ళీ శని మేషరాశిలోకి వచ్చేటప్పటికి శని అంతర్దశ అనేది మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ బుధుడు వస్తుంది అనమాట. ఈ ఓకే. బుధ అంతర్దశ వచ్చే లోపు ఈ శని అంతర్దశ తగ్గే లోపును ఇక్కడ కేసీఆర్ గారికి ఏదైనా గండం కనిపిస్తుంది నాకు. ఎందుకంటే గురువులో శని ఉన్నాడు కాబట్టి కేసీఆర్ అంటే గారికి నిండు గండం అనేది అంటే ఉంటుంది. 2028 నుంచి కాదు 2030 2026 ఫిబ్రవరి తర్వాత 2028 ఆగస్టు లోపు, ఆగస్టు లోపల అంటే ఈ 1.5 ఇయర్లో 1.5 ఇయర్ లో గండం, ఈ 1.5 ఇయర్లో అతిపెద్ద గండం అయితే కనిపిస్తుంది నాకు. అతిపెద్ద గండం. అది పార్టీ పోవచ్చు, ఉమ్, పదవులు పోవచ్చు, లేకపోతే తనకి హెల్త్కి ఏమన్నా పెద్ద సమస్య అనేది ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఓకే. ఎందుకని కేసీఆర్ గారికి ఆధ్యాత్మికంగా కూడా అవగాహన ఉంది కాబట్టి ఆ, ఆ కేసీఆర్ గారు వారి యొక్క జాతకాలు చూపించుకుంటారు కాబట్టి వారు ఈ యొక్క పార్టీలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ మనుషులు ఎవరైతే ఉన్నారో, తన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఓకే. వారందరితో మాట్లాడటం, ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒకటి చూసుకోవటం, ఆ తర్వాతనే ఈ యొక్క విధి విధానాలు ఏర్పడ్డాయని మనం ఇక్కడ తెలుస్తుంది మనకి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు తనకి గురుస్థానం ఉంది. అవును. ఇక గురువులో గురువు ఉన్నాడు. ఉమ్, గురువులో గురువు అంటే ఇక్కడ తన ఆలోచన విధానం గురువు దశ ఉమ్, కర్కాటక రాశి వారికి గురు దశ ఫలిస్తుంది. ఓకే. ఎందుకు అంటే గనక ఈ గురువు అనేది మొత్తం ఆర్గనైజ్ చేయగలుగుతారు. ఆ, కేసీఆర్ గారికి గురుదశ పనికొస్తుంది కాబట్టి వారి పిల్లల్నే కాదు, వాళ్ళ క్యాడర్నే కాదు, మొత్తాన్ని దేశాన్ని కూడా వారి యొక్క సలహాలు తీసుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆహా, ఆ ఓకే. ఒక స్థితిగతిలో ఉన్నారు. అది తను ఎక్కడి ఒక వరకు చక్రం తిప్పేంత స్థితిగతిలో ఉండదు. అయితే ఉండదు. ఉండదు. ఉమ్, సలహాలు ఇవ్వగలుగుతారు, సలహాదారుడు. ఓకే. మన రోసి సలహాదారు. గారు ఎట్లయితే సలహా ఇచ్చేవారో అవును. అట్లా సలహాదారులుగా ఉండేవారు. ఆ, అయితే ఆ తరువాత వచ్చేసి 2026 ఫిబ్రవరి వరకు ఇలా ఉంటుంది. ఓకే. అప్పటి వరకు ఏవైతే చీలికలు ఉన్నాయా, ఉమ్, బయట వాళ్ళకి మాత్రమే అది చీలికలు ఉన్నాయా, పార్టీలో చీలికలు ఉన్నాయా, మనుషుల్లో చీలికలు ఉన్నాయా అనేది కనిపిస్తుంది. కానీ ఇతని యొక్క సలహాలు మాత్రమే అవి, ఓకే. ఇతని ఒక ఆలోచన మాత్రమే అది, ఓకే. కేసీఆర్ గారి ఆలోచన మాత్రమే అది. క్లియర్ ఇక్కడ. ఇక్కడ క్లియర్. ఉమ్, ఇక తర్వాత మనం చెప్పాల్సినటువంటి విషయం మన Yes. ధర్మ ప్రకారంగా మనం చెప్పాలి అవును, ఏదైనా సరే. అవును. అందుకని ఎందుకంటే చెప్పేసి ఏదో కల్పించుకొని వాళ్ళు ఇది సాధించబోతున్నారు అది సాధించబోతున్నారు ఇప్పుడు కాదు. కాదండి, ఒక మనిషికి ఫీవర్ వస్తుంది, అవును. ఒక డోలో బిల్డో వేసుకుంటే తగ్గిపోతుంది, Yes. దానికి మించి ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళమని చెప్తాం. ఉమ్, అలాంటిదే ఇక్కడ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే తన జాతకం చూసినప్పుడు ఉమ్, మంచి ఎలా అయితే చెప్పాలో అవును. చెడు కూడా చెప్పాలి. చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. దేనికోసం అంటే వారు దాని దగ్గర ప్రికాషన్ తీసుకోవచ్చు. అవును. అది ఒకటిను. ఇంకొకటి జనాలు కూడా వాళ్ళకి నమ్మకం అనేది కలగాలి అంటే ఏదో చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇప్పుడు రాజకీయ నాయకులను పొగడమో చేయడమో కాదు ఇక్కడ కావాల్సింది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్రం విపత్తులు, ఏమవ్వాలి, నిజంగా విపత్తులను దృష్టిలో పెట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని నేలబోయే నాయకులు, పార్టీ నాయకులది ఎలా జాతకం ఎలా ఉండబోతుందో ఉంటుందో first అది చూసుకుంటే కావాలి, ఒరిజినల్ గా అది కావాలి. అందుకే మీకోసమే కేవలం వాళ్ళ డేటు, మంత్, ఇయర్ ని దృష్టిలో పెట్టుకొని ఈ జాతకాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం జరుగుతుంది. మీకు కూడా తెలిసేలాగా చెప్పడం కూడా జరుగుతుంది. వారి జాతకం బాగుంటే ఉమ్, ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుంటుంది. అవును. Yes. రాష్ట్రాల్లో అన్ని రకాలు బాగుంటాయి. అవును. అయితే ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక మనకి కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఉమ్, వారు రానున్నటువంటి సంవత్సరం 2026 ఫిబ్రవరి తర్వాత ఉమ్, కొన్ని రకాల గండాలు అయితే నాకు కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గటువంటి యజ్ఞ యాగ హోమాలు, పూజలు, తపాలు, జపాలు, ఇలాంటి ఏమైనా దానాలు చేసుకునే దానికి ఉంటే ఉమ్, ఆ ప్రక్రియ ప్రకారంగా చేసుకోవాలి. ఎందుకంటే దశని ఎవరు మార్చలేరు. అవును. దశా దిశని మార్చేటువంటి ఇది ఏ గురువుకి లేదు, అవును. కానీ ఉన్నది. ఎలా అంటే దానికి తగ్గట్టుగా శాంతి పలికించేదానికి చేయొచ్చు. అంతే. ఇప్పుడు పెద్ద ఒక కొండొచ్చి మీద పడే కన్నా ఉమ్, ఒక గుండ్రాయి మీద ఖాళీ తగిలి వెళ్ళిపోతుంది. అది గండం తప్పించేదానికి చేస్తారు, కానీ అది పూర్తిగా తప్పేదానికి ఎవరి తరం పూర్తిగా కాదు. తప్పేదానికి. ఎందుకంటే పుట్టినవాడు గిట్టక తప్పదు అంటారు. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడొచ్చే గండాన్ని ఇంకా కొన్ని రోజులకు వాయిదా వేసుకోవడం అంతే. అంతే. కానీ అతిపెద్ద గండం అయితే మాత్రం నాకు కనిపిస్తుంది. ఓకే. ఇది దాంట్లో వీరు
వారి యొక్క స్వార్థపరులైతే పార్టీ మైలేజ్ కోసం వాడుకుంటారా, ఆ, లేదు అస్వార్థపరులైతే నాన్నగారి కోసం వాడుకుంటారా అనేది ఇంకా వారి వారికి వాళ్ళనే కేడర్ని బట్టి ఉంటది. ఉంటుంది. పెద్ద ఆయనకి ఉన్నారని చెప్పేసి అని వాడుకోవటమా లేకపోతే ఏంటి అనేది దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఓకే. ఇదైతే మాత్రం కేసీఆర్ గారు గట్టిగా గుర్తుపెట్టుకొని తను ఒక బిజీ షెడ్యూల్లో ఇది చూయించుకోవచ్చు, చూయించుకోపోవచ్చు. ఇదొక్కటి మాత్రం తను ఏదైనా చేయించుకుంటే ముందుగానే చేయించుకుంటే గనక చాలా మంచి మంచిది జరుగుతుంది. మంచిది. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, అలాగే తెలంగాణను సాధించిన వ్యక్తి. ఆయన మేలును చాలా మంది ప్రజలు కోరుకునే వాళ్ళు ఉన్నారు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఉమ్, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి విధానం అయితే నాకు కనపడట్లా. మళ్ళీ అంటే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఆ, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆ. మళ్ళీ ముఖ్యమంత్రిగా వేలేటువంటి విధానం అయితే నాకు కనపడట్లేదు. మీరు ఇది కాంట్రవర్సీగా చెప్తున్నారేమో, ఒకసారి ఆలోచించుకోండి లేదండి, గురువు గారు. ఎందుకంటే ఇతని జాతకం ప్రకారంగా చూస్తే ఉమ్, ఇతనికి ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా బాధిస్తున్నాయి, గండాలు ఉన్నాయి, శత్రుత్వం కూడా పెరుగుతుంది. ఎందుకు నేను కాంట్రవర్సీ అన్నానంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల్లో ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజల దృష్టిలో ఆల్రెడీ మైనస్ అయిపోయింది. మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారే అని ప్రజలు కూడా గట్టిగా కావచ్చు. నమ్ముతున్నారు. జనాలు ఇప్పుడు ప్రజలు ఏంటంటే దేవుళ్ళు, ఉమ్. వాళ్ళు అందరినీ మంచి కోరేటువంటి తత్వం ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే కానీ కేసీఆర్ గారే అని నమ్ముతున్నారు కూడా. ఇక్కడ మనం ఏంటంటే ఆ, నా స్వశక్తిగా కాదు, నా ఉమ్. పరిజ్ఞాన ప్రకారంగా జాతకం ఉంది అతనిది. ఓకే. జాతక ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక కేసీఆర్ గారు మళ్ళీ వచ్చేటువంటి రానున్నటువంటి ఎలక్షన్ లో ఉమ్, గెలుపొంది సీఎం గా వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా అయితే కనిపించట్లా. మెండుగా కనిపించట్లేదు. తను చేసేటువంటి క్రయ ప్రక్రియలు ఇంకేమైనా తన అనుభవంశాలుగా ఏమైనా చేస్తే ఆ, అవ్వచ్చేమో, కానీ మామూలుగా జాత ప్రకారంగా అయితే తను రాజుగా ఏలేటువంటిదిగా కనిపించట్లే. ఇప్పుడు ఉమ్, పోయిన 10 సంవత్సరాలు ఎలా అయితే ఏలారో ఆ జాతకం అయితే తనకి లేదు. ఓకే. అదొకటి ముఖ్యంగా అంటే కనిపిస్తుంది నాకు. ఇది ఇంకోటి నిజమే. ఏంటంటే ఈ యొక్క గండం అనేది ఉంది చెప్పాను కదా, ఆ, ఈ గండం తప్పిపోయిన తర్వాత కదా విషయం అది. అవును. ఈ గండం తప్పాలి ముందు, ఈ గండం తప్పితే నెక్స్ట్ స్టెప్ కు అప్పుడు తర్వాత తర్వాత అప్పుడు రాజు ఎవరో ఎవరు మంత్రి ఎవరు అవుతారు. Yes. కాకపోతే ఈ ముందు ఈ గండం అనేది ఆగస్టు 2028 తర్వాత మాత్రమే మనము పదవుల గురించి ఆలోచించాలి. ఆ, ఈ అలా. డేట్ తర్వాతనే మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ డేట్ లోపు ఆగస్టు 2028 23వ తారీఖు లోపున ఉమ్, వారి యొక్క ఆరోగ్య సమస్యలు కావచ్చు, శత్రుత్వం పెరగవచ్చు, ఇంకేమైనా కూడా కావచ్చు, చేతబళ్ళు, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం అంటే ఇంకా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయొచ్చు తన అలా మీద కాదు, కుట్రలకి. చేయించపడొచ్చు, అదే అంటున్నా, ఇతనికి చేయించవచ్చు, తన మీద కుట్రలకి ఆ, పాల్పడొచ్చు ఎవరైనా పాల్పడొచ్చు, సరే. వాళ్ళ పార్టీ లీడర్లోనే పోవచ్చు. అంటే ఆ సంఖలో పిల్లోడు కూడా దిగేసి పరిగెత్తవచ్చు. ఎందుకు ఇప్పటిదాకా చాలా వరకు చూసాం గురువుగారు, ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళే పదవి ఇక్కడ కోసము- ఒకటేనండి, ఉమ్, ఇక్కడ ఒకటే నేను క్లియర్ కట్ గా కేసీఆర్ జాతకం ఒక మాటలు చెప్పేస్తా. ఓకే, ఇక్కడ దశ వచ్చేసి తనకి గురు దశ నడుస్తుంది. ఓకే, గురువులో శని అనేది మనకి ఇక్కడ మొదలవుతుంది. ఓకే, 2026 ఫిబ్రవరి 11వ తారీఖున మొదలవుతుంది. అంటే 10వ తారీఖు వరకు గురువు ఉన్నాడు. ఓకే. ఇక్కడ మొదలైనప్పుడు గురువు శనితో కలిసినప్పుడు ఏమవుతుంది అంటే కనుక మనతో శ్రేయోభిలాషులుగా ఉన్న వాళ్ళే శత్రులు అవుతారు. Yes, అవును. శత్రులు అవుతారు. అది తను ఖచ్చితంగా. చేసేటువంటి పని ఏదైతే ఉందో ఇవ్వాలనుకుంటుంది రేపు అవుతుంది. Yes, అంటే ఓట్లు అలా ఉండదుగా, అవును, ఓట్లు ఇవాళ బ్యాంకింగ్ అంటే ఇవాళే వేస్తారు, అవును, రేపు వేయడానికి అవ్వదుగా. అవును. ఇతను ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టుకుంటే అది అవుతూ ఉంటది, శాంతాడులాగా పోతూనే ఉంటుంది తప్పితే ఒక దగ్గర ఆగదు. Yes. ఇతనికి ఆరోగ్యపరంగా అనసట, అనారోగ్యము ఇలాంటి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజ్యాన్ని ఎలాగా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, కళ్ళు లేని రాజైనా పరిపాలించవచ్చు, అంటే తన ఆరోగ్య పరిస్థితి తనకు సహకరించాలి కదా. తెలుస్తుంది కాబట్టేనేమో మరి, అందుకే ఎందుకంటే ఇటు కొడుకు అటు అల్లుడు ఇటు కూతురు ముగ్గురు ఉన్నారు తనకు ఒక పిల్లర్స్ గా, కాబట్టి వాళ్ళలో ఎవరిని నిలబెడితే బాగుంటది, ఎవరిని ముందుకు తీసుకెళ్తే బాగుంటదనే ఆలోచనలు కూడా కేసీఆర్ గారు చేస్తారనేది ఇప్పుడు ప్రజలకైతే అయితే ఖచ్చితంగా ఇది విన్న ముఖ్యంగా తర్వాత ఈ అనుమానాలే వస్తాయి ఖచ్చితంగా. ఈ ముగ్గురినే దృష్టిలో పెట్టుకుంటారు ప్రజలు కూడా ఇంకా. అయితే ముఖ్యంగా ఇంకో విషయం, ఉమ్, ఇక్కడ మనం మొదట్లో మాట్లాడుకున్నాం, మనం అవును, బీఆర్ఎస్ పార్టీ అతను Yes. చేసినట్టు తప్పుతాయం, అవును, అంటే తప్పు అని మనం పరిగణించలేము, తప్పుతాయం అనుకున్న అనుభవానికి తప్పు అనకూడదు మనం, ఉమ్, తప్పుతాయం. రెండోది, ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వాలుగా ఏర్పడటం, ఉమ్, అంటే కేంద్ర స్థాయికి వెళ్ళాలనే రాష్ట్ర ప్రభుత్వం కాస్త కేంద్ర ప్రభుత్వంగా అంటే నేషనల్ పార్టీగా పరిగణించడం, ఇవన్నీ కూడా తప్పుతాయాలు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు ఎవరినో ఒకరిని ఆ పార్టీలో దించేసి ఉమ్. మంచి జాతకం ఉన్న ఆ పార్టీలో పెట్టేసి మళ్ళీ ఆ ఒక బురదని పురమలేరు.
ఉమ్, ఆ, అదే బురద ఉంటుంది. అవును. అందుకని చెప్పేసని ఎవరి ఇదిలో వారిని అతను ఆలోచించే విధానం తనకుంటుంది. ఎస్. అయితే ఇక్కడ ముందు కేసీఆర్ గారి అయితే ఫినిష్ చేద్దాం. ఇక్కడ ఏందంటే కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అయ్యేటువంటి అవకాశాలైతే ఈ తేదీ తర్వాతనే ఆలోచించుకోవాలి. ఓకే. ఏది ఆగస్టు 2028 23వ తారీఖు తర్వాత మాత్రమే అతను ఏదైనా ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలి. అప్పుడు కూడా మోసపోయే తత్వమే కనిపిస్తుంది. ఉమ్, పదవులు ఎందుకంటే గురువులో బుధ దశ. ఉమ్, అంటే మనిషి మోస్ట్‌లీ కనిపియడు. లేదు అంటే ఉన్నారు అంటే గనక గురువులో బుధ దశ. కనిపియడు అంటే ఐ మీన్ ఇది చాలా పెద్ద ఇదిలోకి వెళ్ళిపోతుంది, ఆలోచనలోకి. అంటే గురువు ఇక్కడ గారు. ఒకటండి. అంటే పదవులు ఎవరికైనా ఇవ్వచ్చు. లేకపోతే ఇంకెవరినైనా ఓకే, పార్టీలో ఓకే, ఓకే. నిలబెట్టొచ్చు. పార్టీ పరంగా కూడా రిటైర్మెంట్ చూసుకోవచ్చు. తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఒకవేళ అతను ఇంకా అప్పటికి కూడా పెత్తనం చేస్తూ ఉంటే కనుక ఆ, గురువులో బుధ దశ మొదలైతది. ఎక్కడ 24వ తారీఖు ఆగస్టు 2028 తర్వాత ఉమ్, ఈ 1 ఇయర్‌లో తను చాలా మోసపోతాడు. ఆస్తి పరంగా, ఓకే, డబ్బు పరంగా, ఓకే, ఇంకేదైనా కేసులు కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే గురువులో బుధుడు అంటే ఖచ్చితంగా మోసపోయే తత్వం. ఉమ్, తన అంటే తనతో పాటు ఉన్న వాళ్ళే తనకు విషం పెట్టొచ్చు. తనతో పాటు ఉన్న వాళ్ళకి గొయ్యి తీయొచ్చు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి కేసీఆర్ గారి నెక్స్ట్ జాతకం. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు. గుర్తొస్తున్నారండి ఇక్కడ కావచ్చు. మీరు సేమ్ చెప్తుంటే. అండి. ఆయన శిష్యుడే నిజంగా కాబట్టి చెప్పలేం. నిజంగా సీనియర్ ఎన్టీఆర్ గారికి జరిగిన ఒకప్పుడు ఒక తప్పిదాలే ఇక్కడ ఇంటర్వ్యూలో చెప్పారు. రాబోతున్నాయా ఒక అని. ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్టీఆర్ గారు కూడా మనకి మొన్నటి వరకి అది చాలా ఉన్నది. సీనియర్ ఎన్టీఆర్ గారు కేసీఆర్ గారితో మాట్లాడడము అది ఎలాగంటే నా జాతకం కూడా కేసీఆర్ జాతకం కూడా నా జాతకం లాంటిదే అవును. అని చెప్పడం కూడా. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది మరి ఆయన పరిస్థితి కూడా అలాగే అయింది ఏంటి కేసీఆర్ ఇంకా పరిస్థితి ఇంకోటి కూడా ఇలా చెప్పండి, ఈ అయింది. దశలన్నీ కూడా కేసీఆర్ దాంట్లో నాకు కనిపించట్లేదు. ఉమ్, ముఖ్యంగా ఇది అందుకని చెప్పేసని ఇక్కడతో 2030తో క్లోజ్డ్ ముగిస్తున్నాను నేనైతే. ఉమ్, ఈ దశలని తనకైతే నాకు కనపడట్లేదు. ఉమ్, బట్ ఏంటంటే ఈ శని మహర్దశ మాత్రం తనకి ఆరోగ్యపరంగా కావచ్చు, పదవి పరంగా కావచ్చు, పొరుగు పరంగా కావచ్చు కొంతమేర నష్టం ఉంది కాబట్టి ఇది ఒక్కసారి తను పరిశీలించుకొని దాని తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని నా మాటగా నేను అతనికి చెప్పడం జరుగుతూ ఉంది. మంచితనంతోనే. Thank మనకి you, ఏదో thank you so జరగాలనేది నా much. కోరిక కాదు. ఎవరైనా ఉన్నది ఆయన మంచి కోరుకుంటారు ఉన్నది వాస్తవం. చెప్పాలి కాబట్టి. ఎందుకంటే ఆయన మంచి కోరుకుంటున్నారు కాబట్టి తనకు మంచి జరగాలి, ఆయన ముందుగా జాగ్రత్త తీసుకుంటే బాగుంటది అనే ఒక సూచన మేరకే మీ ఆస్ట్రాలజీ ప్రకారం మీరు చెప్తూ ఉన్నారు. తనకు ఎందుకంటే ఒక సలహాలు రాజుకైనా కూడా రాజు ఇస్తూ- గురువు ఉంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటారు. రాజు గురువు మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. ఖచ్చితంగా కాబట్టి ఉంటారు. చెడు కూడా చెప్తున్నాను నేను. ఉమ్. కానీ మీరు చెప్పింది నిజమని ఎందుకు నమ్మాలి ప్రజలైనా వాళ్ళైనా? జాతకం చెప్పాలి నిజం కదా. నేను చెప్పేది నిజం కాదు, జాతకం చెప్తుంది. ఓకే, నేనంటే నా పరిజ్ఞాన ప్రకారంగా నేను రాసుకుంది కాదు ఇది. ఓకే, జాతకం అంటే తను పుట్టడంతో మొదలవుతుంది. ఇది గోచారం అనేది తన పుట్టుకతో మొదలవుతుంది. ఇది ఓకే. కాబట్టి ఇది నన్ను నమ్మాలని కాదు, జాతకం నమ్మాల్సిందే తప్పదు. జాతకం నమ్మాల్సిందే ఇప్పుడు ఖచ్చితంగా. జ్వరం వచ్చిందని అబద్ధం చెప్తే తెలీదా? జాతకాన్ని నమ్మాల్సిందే, కర్మని ఎవరు కూడా తప్పించుకోలేనటువంటి కర్మ అనేది మనం ఉన్నాయి, చేసుకునేటువంటి అంతే. విధి విధానాన్ని బట్టి అవి ఉంటుంది. ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా. ఎందుకంటే ఇకపోతే మనము నెక్స్ట్ చూసేదానికి కేటీఆర్ గారి జాతకం. అవును, కేసీఆర్ గారిది అయితే ఇంతటితో తన ఆలోచనకి, తన విధానానికి తను ఓకే. వదిలేస్తున్నాము. ఇంతవరకు అంతే ఇంకా. ఇంతవరకు ఎందుకంటే బానే ఉంది. అంతవరకు బానే ఉంది కాబట్టి అక్కడ దాకా తను కొన్ని ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్త తీసుకొని కేసీఆర్ గారు, ఎందుకంటే ప్రజల మనిషి, ప్రజలు ముందుకు కోరుకునే రావాలని మనిషి. మనము కోరుకుందాం. ప్రజలు తనను కోరుకునే మనిషి, తను ప్రజలను కోరుకునే మనిషి కాబట్టి ఎప్పటికీ ప్రజల్లో ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం కాబట్టి ఆ ఉన్నన్ని రోజులు కూడా తను హుందాగానే ఉండాలి కాబట్టి తనకు వచ్చే గండాన్ని తను తప్పించుకోవాలి కాబట్టి తన జాతక ప్రకారం ఒక్కసారి కేసీఆర్ గారు మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళి తను ఒకసారి తన జాతకాన్ని పరిశీలించుకొని ప్రికాషన్స్ తీసుకుంటే మరి ప్రజల మనిషిగా మళ్ళీ అడుగు పెడతారు పార్టీలో, ప్రజల్లో అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మళ్ళీ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలోనే కేటీఆర్ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, వాళ్ళే కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ వాళ్ళ జాతకాలు కూడా ఇంపార్టెంట్, వాళ్ళ గ్రహస్థితులు కూడా ఇంపార్టెంట్ కాబట్టి అందుకు వాళ్ళే కూడా అడిగి తెలుసుకుందాం మరి.